శ్రీ వారాహిదేవి ఓం శ్రీ భద్రకాళి ఆశీస్సులతో శివరామదాసు స్వామి గారు దూర ప్రాంతాల వారికి మీ యొక్క పేరు ఫోటో పంపించిన అన్ని విషయాలు ఫోన్ కాల్ ద్వారా చెప్పబడును. వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, సంతాన సమస్యలు, మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అది నెరవేరలేదని బాధపడుతున్నారా? స్త్రీ పురుష వశీకరణకు ప్రత్యేకమైన పూజలు చేసి 100% పరిష్కరిస్తారు. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. గురువుగారు ఫోన్ నెంబర్ 9764639967. మిత్రమా, రాలిపోయిన ఆకులపై కాస్త మర్యాదగా నడవండి. ఒకప్పుడు అవి కూడా మీకు నీడనిచ్చాయని మరవకండి మిత్రమా. గతంలో మీకు సహాయపడిన వారు ప్రస్తుతం మీకు సహాయపడే స్థితిలో లేనప్పటికీ వారి పట్ల కృతజ్ఞత మరవకండి. కాదంటారా? తాతలు తండ్రుల ఆస్తులతో జల్సా చేయడం కాదు మిత్రమా, నువ్వు కష్టపడి సంపాదించిన దాంతో జల్సా చెయ్యు. అప్పుడే డబ్బుకున్న విలువేంటో నీకు తెలుస్తుంది. నారదముని ఓసారి శ్రీకృష్ణుని అడిగాడట, ప్రభు, ఈ మనుషులంతా ఎల్లప్పుడూ దుఃఖంలో ఎందుకుంటున్నారు? అప్పుడు ఆ శ్రీకృష్ణుడు అద్భుతమైన జవాబు, ప్రతి మనిషికి ఆనందాలు ఉన్నాయి, కానీ ఎవరికి వారు ఇంకొకరి ఆనందాన్ని చూస్తూ ఓర్వలేక దుఃఖిస్తున్నారు. మిత్రమా, ఎత్తైన వాటి మీద కూర్చోవడం వల్ల ఎవరైనా గొప్పవారు కాగలిగితే ఎక్కువ ఎత్తుపైన కూర్చున్న కాకి మనకన్నా గొప్పదే కదా. ఉన్నతమైన గుణాలు మాత్రమే మనిషి విలువలను పెంచుతాయి మిత్రమా, ఎత్తైన శిఖరాలు కాదు. ఎప్పుడూ నవ్వుతూ ఉండు. నీ నవ్వు ఎలా ఉండాలి అంటే, ఆ నవ్వును చూసి నీ బాధలకే విసుగొచ్చి, ఛీ, వీడు మనకి సెట్ అవ్వడు అని అవి నీ నుంచి పారిపోయేంతలా. అర్థమైందనుకుంటా. మిత్రమా, వీటిని ఇతరుల నుంచి ఆశించకండి. అప్పుడే మీరు సంతోషంగా ఉండగలుగుతారు. 1, మీరేది చెప్పినా అగ్రి అవ్వాలని. 2, మీకే ఎల్లప్పుడూ సపోర్ట్ చేయాలని. 3, మీరెలా ట్రీట్ చేస్తే వారు మిమ్మల్ని అలాగే ట్రీట్ చేయాలని. 4, ఎల్లప్పుడూ మీ చుట్టూ ఉండాలని. 5, మిమ్మల్ని బాగా అర్థం చేసుకోవాలని. 6, మీలో ప్రేమ లేకపోయినా మిమ్మల్ని ప్రేమించాలని. ఎందుకంటే మిత్రమా, వారు కూడా మనుషులే కదా, పంజరంలో చిలుకలు కారు. కాబట్టి కాస్త అర్థం చేసుకో మిత్రమా. చాలామంది డబ్బుతో ఏమైనా కొనగలమనుకుంటారు, కానీ నిజం చెప్పాలంటే డబ్బుతో మనం రుచికరమైన ఆహారాన్ని కొనగలం, కానీ ఆకలిని కొనలేం కదా. పెద్ద పెద్ద మంచాలు కొనగలం కానీ నిద్ర కొనలేము. మనుషులను కొనగలం కానీ వారి ప్రేమ ఆప్యాయతను కొనలేము. డబ్బు అనేది మన అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే మిత్రమా. ఎంతటి ధనికుడైనా, ఎంతటి పేదవాడైనా చివరికి చేరవలసింది మట్టిలోనే కదా. మిత్రమా, 1 గంట గ్రహణం పట్టిందని సూర్యుడు ఆకాశం వదిలి వెళ్ళిపోడు కదా. ఆ గంట తర్వాత గ్రహణమే వెళ్ళిపోతుంది. ఒకరోజు అమావాస్య ఉందని చంద్రుడు నింగిని వదిలి వెళ్ళిపోడు కదా. ఆ రోజు గడిస్తే అమావాస్య వెళ్ళిపోతుంది. అలాగే ఒకసారి పరాజయం పలకరించిందని ధీరుడు యుద్ధభూమిని వదిలిపోడు. మరో ప్రయత్నం తర్వాత ఆ పరాజయమే అతన్ని చూసి పరిగెడుతుంది మిత్రమా. అలాగే నువ్వు కూడా ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించాలనుకున్నప్పుడు ఓటమి ఎదురైందని దాని నుంచి తప్పుకోకు మిత్రమా. గెలుపు వచ్చేంతవరకు పోరాడు, తప్పకుండా గెలుస్తావు. అర్థమైందనుకుంటా. నువ్వు అలా చెయ్యు, ఇలా చెయ్యు, అది చేస్తే బాగుంటావు, ఇలా చేసి ఉండాల్సిందని కొంతమంది మనకి ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటారు. పట్టించుకోకు మిత్రమా. నీ మనసు చెప్పిందే చెయ్యు, నీకు నచ్చిందే చెయ్యు, నచ్చితే మాత్రమే చెయ్యు. ఎందుకంటే నీ గురించి నీకంటే బాగా ఇంకెవ్వరికీ తెలియదు కదా. మిత్రమా, ఎక్కడ ధైర్యం ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది, ఎక్కడ విజయం ఉంటుందో అక్కడ ఆనందం ఉంటుంది. ఆనందం ఆరోగ్యానికి ప్రేరణ అవుతుంది, ఆరోగ్యం ఆయుష్ను పెంచుతుంది మిత్రమా. మనం ఎంత బిజీగా ఉన్నా మన కోసం ఎదురు చూసే మనిషిని మర్చిపోకుండా ఒకసారి ఫోన్ చేసి మాట్లాడితే వారి పడే సంతోషం చెప్పలేనిది మిత్రమా. ఎప్పుడు కూడా మన కోసం ఆరాటపడే మనిషిని బాధ పెట్టకండి. ఎందుకంటే వారు మన మీద పెంచుకున్న నమ్మకం, ప్రేమ చాలా విలువైనవి. ఎంత డబ్బు పెట్టినా జీవితకాలం మన వెంట ఉండేవారిని స్వచ్ఛమైన ప్రేమని కనుక్కోలేం కదా. అందుకే వీలైనంత వరకు బంధాలకి విలువనివ్వండి మిత్రమా. చిన్నప్పుడు అమ్మ అంటుంది, నీకేం తెలీదు మాట్లాడుకొని. పెళ్ళయ్యాక పెళ్ళమంటుంది,
నీకేం తెలీదు మాట్లాడకండి అని. వయసు అయిపోయాక పిల్లలంటారు నీకేం తెలీదు మాట్లాడకని. ఎంతకీ తెలియని వయసేదో, తెలిసి తెలియని వయసేదో, అన్నీ తెలిసిన వయసేదో తెలియకుండానే ఈ బ్రతుకు ముగిసిపోతుందేమో. విచిత్రం కదా మిత్రమా. ఇద్దరు అన్నదమ్ముల్లో ఒకడు పెద్ద తాగుబోతూ, మత్తు పదార్థాలకి బానిస. ఒకరోజు తాగి వచ్చి పెళ్ళం పిల్లల్ని చావుకొట్టేవాడు, ఆస్తంతా కరిగించేస్తున్నాడు. రెండోవాడి మంచి వ్యాపారవేత్తగా ఎదిగి పేరు ప్రతిష్టలు సంపాదించి కుటుంబానికి ప్రేమాభిమానాలతో చూసుకునేవాడు. ఒకే తల్లిదండ్రులు పిల్లలైనా రెండు భిన్నమైన జీవితాలు ఎలా ఎన్నుకున్నారని చాలామంది కూడా ఆశ్చర్యపోయారు. మొదటివాడికి నీవేమిటిలా తాగుడికి వ్యసనాలకి బానిసై జీవితాన్ని కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నావు, ఎందుకలా మారిపోయావని అడిగాడు. దానికి కారణం మా నాన్నే. ఆయన మాకు బాగా తాగి వచ్చి మమ్మల్ని బాగా కొట్టేవాడు, ఆయన వల్లే అలా మారాను. రెండోవాడు కూడా ఇదే ప్రశ్న అడిగాడు. వాడు కూడా కారణం మా నాన్నే. ఆయన రోజు తాగొచ్చి మా అమ్మని మమ్మల్ని కొట్టి ఇల్లు నరకం చేసేవాడు. అప్పుడే నేను ఈ దుర్వ్యసనాలకి బానిస కాకూడదని మంచి అలవాట్లతో ఉన్నతంగా ఎదగాలని అనుకున్నాను. పిల్లలిద్దరూ ఒకే కుటుంబంలో పెరిగారు. ఒకరు నెగిటివ్గా ఆలోచించి జీవితాన్ని పాడు చేసుకుంటే రెండోవాడు పాజిటివ్గా ఆలోచించి గొప్పగా మలుచుకున్నాడు. జీవితం ఏదో ఒక పాఠం నేర్పిస్తూనే ఉంటుంది మిత్రమా. ఏం నేర్చుకోవాలి, ఎలా జీవితాన్ని గడపాలనేది మన చేతుల్లోనే ఉంటుంది. మంచి ఆలోచనతో జీవితాన్ని గొప్పగా మలుచుకోవాలి మిత్రమా. ఒక చిన్న మొక్కను చెట్టుగా మార్చడానికి ఎంతో కష్టపడాలి కదా. అలాంటిది మూరడంత ఉన్న పసికందను చెట్టంత మనిషిగా ఎదిగే వరకు పెంచడం అంత తేలిక. ప్రేమగా చూసుకోవడం, పద్ధతిగా పెంచడం, బాధ్యతగా చదివించడం, ఇవే పిల్లలు కన్నవారి నుంచి కోరవలసినవి. అంతకి మించి ఏం సంపాదించారో, ఎందుకు సంపాదించలేదని అడిగే హక్కు ఎవ్వరికీ లేదు మిత్రమా. అమ్మా నాన్నల దగ్గర ఏం ఆస్తులున్నాయని చూడకు, అమ్మా నాన్న ఉండడమే పెద్ద ఆస్తిగా భావించి మిత్రమా. మిత్రమా, మనిషి ఆనందంలో శిశువు అవుతాడు, ఆవేశంలో పశువు అవుతాడు. ఆవేశం ఎన్నో అనర్థాలకి దారితీస్తుంది. మనం మాట్లాడే మాట మీదే మన వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుంది మిత్రమా. కాబట్టి సరిగ్గా మాట్లాడుకోవడం అలవాటు చేసుకోవాలి. కష్టపడి పనిచేసి సంపాదించిన తన సొంత సంపాదనతో జీవించిన వారికి మాత్రమే నిజంగా కష్టం విలువ, సంపాదన విలువ, సమయం విలువ తెలుస్తుంది. కాదంటారా? నీలో మంచితనం ఎంత ఉంటుందో భగవంతుని మనసులో కూడా నీ స్థానం అంతే మంచిగా ఉంటుంది. నువ్వు చేసే పాప పుణ్యాలపై నీ జీవితం ఆధారపడి ఉంటుంది నేస్తమా. మిత్రమా, తల్లిదండ్రుల నీడలో ఉన్నంతకాలం బాధ్యత అంటే ఏమిటో తెలియదు, చదువు అయిపోయేదాకా తెలియదు, సమాజం అంటే ఏమిటో అని, కష్టం లోతు తెలిసేదాకా తెలియదు, జీవితం అంటే ఏమిటో అని. జనం దృష్టిలో మనం గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు, కానీ మన మనస్సాక్షి ముందు గర్వంగా తలెత్తుకుని బ్రతకగలిగితే చాలు. అంతకంటే గొప్ప జీవితం ఏదీ లేదు మిత్రమా. అదుపులేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం. మనసుకు నిజమైన ఆనందం లభించేది మన ఆలోచనల వల్లే మిత్రమా. అలాగే బ్రతుకు కంటే భయం లేకపోయినా పర్వాలేదు, కానీ బాధ్యత లేకపోతే మాత్రం నీ జీవితానికి ప్రమాదమని తెలుసుకో మిత్రమా. మిత్రమా, ప్రేమలో మోసపోయిన స్త్రీకి ఎలా ప్రేమించాలో తెలుసు, కానీ ఎవరిని ప్రేమించాలో తెలియదు. అదే ప్రేమలో మోసపోయిన మగాడికి ఎవరిని ప్రేమించాలో తెలుసు, కానీ ఎలా ప్రేమించాలో తెలియదు. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.